హాయ్ హలో గాయ్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? నేనైతే సింపుల్గా నీట్గా అయితే చేసుకున్నాను. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అన్నీ అయిపోయాక మమ్మీకి అయితే కొంచెం సాయం అయితే చేస్తున్నాను. గడపలకి కొంచెం ముగ్గులు అయితే పెట్టాను. తర్వాత మా చిన్ని వీరలక్ష్మి తల్లిని అయితే చూసేయండి, చాలా క్యూట్గా ఉన్నారు కదా. సో మా మమ్మీ ఏంటంటే ప్రసాదాలకి అంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. సో అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి ముందు దగ్గర దీపం పెట్టిమంటే దీపం అయితే పెట్టేసుకున్నాను. సో వరలక్ష్మి వ్రతం వస్తే ప్రతి ఇంట్లో ఆడపిల్ల వరలక్ష్మి తల్లిలాగా రెడీ అయిపోవడానికి ట్రై చేస్తారు. సో నేను కూడా మంచి ట్రెడిషనల్ వేర్ వేసుకుని అయితే రెడీ అయిపోయాను. సో గుగ్గులం అయితే వెలిగిస్తున్నాము ఫ్యాన్ దగ్గర పెట్టి. సో నాకు హెయిర్ లివింగ్ బాగుందా లేదా జడ వేసుకుంటే బాగుందా, ఇంకా మమ్మీ అయితే పూజకి మొత్తం సెట్ చేసేస్తున్నారు. వీడియో తీయొద్దు, పూజ చేస్తున్నప్పుడు ఏంటి నన్ను తిట్టారని ఇంకా నేను వీడియో ఆపేసి నేను దేవుడి పక్కన కూర్చొని కొంచెం అయితే సెల్ఫీస్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత పూజకి మేమైతే 5 నైవేద్యాలు అయితే పెట్టాము. మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టుకున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. సో మా క్యూట్ దేవుడి మూలను అయితే మీకు చూపించేస్తున్నాను. చాలా ముద్దొచ్చేస్తుంది. ఇలా పండగలు అయితే చాలా కళగా ఉంటుంది కదా దేవుడి మూలలో. ఇంకా మమ్మీ వచ్చేసి హారతి అన్నీ ఇచ్చేసాక ధూపం అయితే మస్ట్ అండ్ షుడ్గా ఏ పండుగ అయినా ఇవ్వాలి, ఎందుకంటే దేవుళ్ళు ఇష్టంగా అదే ఎక్కువ తీసుకుంటారంట మా మమ్మీ చెప్పారు. సో మమ్మీని బ్లెస్సింగ్ చేసేయమంటే మంచి మొగుడు రావాలని బ్లెస్ అయితే చేస్తున్నారు. ఇంకా బూర్లు అయితే మమ్మీ వండారు, కొబ్బరి బూర్లు చాలా టేస్ట్గా ఉంది. ఎంతైనా సరే మనం ట్రెడిషనల్ వేర్ ఏం వేసుకున్నా సరే మన రెగ్యులర్ వేర్లు మనం వచ్చేసి చాలా హ్యాపీనెస్గా చాలా రిలీఫ్గా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. అండ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం తినేసాను. నేను ఈ రోజు ఎలా రెడీ అయ్యానని కొన్ని పిక్చర్స్ ద్వారా మీకు అయితే చూపించేస్తున్నాను. వరలక్ష్మి తల్లి మంచి కోరికలు అయితే కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలనుకున్నాను. ఇంత ఈ రోజుకి మినీ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.